బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని మందుబాబులకు మరో షాక్ తగిలింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో నేటి నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరుసగా 3 రోజులు మద్యం షాపులు ఓపెన్ కావు అని తెలియడంతో మందుబాబులు అర్ధరాత్రి వరకు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. 3 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఇక ఏపీలో 3 రోజులు వైన్ షాపులు బంద్ అని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే చూడొచ్చు, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఈ యొక్క సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా మద్యం దుకాణాలను పూర్తిగా బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక 3, 4, 5 తేదీలు 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు అయితే తెరుచుకోబోవు. ఈ నేపథ్యంలోనే చూసాం, రాత్రి కూడా పెద్ద మొత్తంలో మందుబాబులు అయితే మాత్రం షాపుల వద్ద క్యూ కట్టారు. ముందుగానే ఇళ్లలో ఉన్నటువంటి కొద్దిపాటి స్టాక్ పెట్టుకోవడానికి కూడా వైన్ షాపుల వద్ద ఎగబడినటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. దాదాపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, అదేవిధంగా తిరుపతి జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే మందుబాబులకు అయితే మాత్రం ఎన్నికల కమిషన్ ఒక షాక్ ఇచ్చింది. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ముందస్తుగా ఈ యొక్క చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాత్రి 6 గంటల ప్రాంతంలోని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలతో పాటు బార్లు, అదేవిధంగా వైన్స్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి మాత్రం కల్పించింది. ఈ 3 రోజుల పాటు ఎవరైనా కూడా మద్యం విక్రయించినా లేదంటే బార్లు తెరిచినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. దాదాపుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామంటూ కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఏదైనా మొత్తానికి పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పూర్తి స్థాయి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి ఏదైతే సంబంధించినటువంటి గైడ్ లైన్స్ పాటించకపోతే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమంటూ కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.